బీఆర్ఎస్ నేతల ఆందోళనతో వరంగల్ జిల్లా నర్సంపేటలో టెన్షన్ వాతావరణం నెలకొంది. మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సంస్మరణ సభను ఇవాళ నిర్వహిస్తోంది బీఆర్ఎస్ పార్టీ. సంస్మరణ సభకు కేటీఆర్, హరీష్ రావుతో పాటు ఇతర ముఖ్య నేతలు కూడా హాజరు కాబోతున్నారు. అయితే సంస్మరణ సభ సందర్భంగా మెడికల్ కాలేజ్ దగ్గర విగ్రహావిష్కరణకు ఏర్పాట్లు చేశారు స్థానిక బీఆర్ఎస్ నేతలు. అయితే విగ్రహ ఏర్పాటుకు అనుమతి లేదంటూ రాత్రికి రాత్రే గద్దె కూల్చివేశారు మున్సిపల్ అధికారులు. మున్సిపల్ అధికారుల తీరుపై బీఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. స్థానిక ఎమ్మెల్యే కక్ష సాధిస్తున్నారంటూ ఆరోపణలు చేస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. గద్దె కూల్చివేసిన ప్రాంతాన్ని స్థానిక నేతలతో కలిసి పరిశీలించారు మాజీ మంత్రి ఎర్రబెల్లి. నర్సంపేటలో ప్రస్తుత పరిస్థితిని మా ప్రతినిధి పెద్దీష్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి పెద్దీష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. పెద్దీష్, ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏంటి? మరోవైపు బీఆర్ఎస్ నేతలు పర్మిషన్ తీసుకున్నారా లేదా విగ్రహ స్థాపనకు? ఇది ప్రైవేట్ స్థలం కాబట్టి అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదు అనేది బీఆర్ఎస్ పార్టీ నేతలు చెప్తున్నటువంటి వాదన. కానీ మున్సిపల్ అధికారులకు యాజ్ పర్ నామ్స్ ప్రకారం అనుమతి కోసం దరఖాస్తు చేశాం, కానీ ఇప్పటివరకు వారు అనుమతి ఇవ్వలేదు. గత 2 రోజుల నుంచి కూడా అనుమతి కోసం తిరుగుతున్నామని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నేతలు చెప్తున్నారు. కానీ ఇంకోవైపు ఈరోజు అంటే 11th డే సంస్మరణ సభ ఉన్న నేపథ్యంలో ఇక్కడ విగ్రహావిష్కరణ కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. ఎందుకంటే నర్సంపేటకు 200 పడకల ఆసుపత్రి తీసుకురావాలనేది ఆయన సుదీర్ఘ ప్రయాణంలో ఆయన చేసినటువంటి ప్రయత్నం ఫలించి ఆసుపత్రి వచ్చింది, ఇక్కడ మెడికల్ కాలేజ్ కూడా వచ్చిన నేపథ్యంలో ఇక్కడ ఆయన జ్ఞాపకంగా ఆయనకు ఇక్కడ నివాళులర్పిస్తూ ఇక్కడ విగ్రహం ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ పార్టీ నేతలంతా ఇక్కడ విగ్రహ ఏర్పాటుకు శ్రీకారం చుట్టి విజయవాడలో విగ్రహాన్ని రూపొందించారు. అక్కడి నుంచి విగ్రహాన్ని కూడా తీసుకొచ్చారు. ఈరోజు కేటీఆర్, హరీష్ రావు సమక్షంలో ఇక్కడ విగ్రహ ఆవిష్కరణకు పూర్తిస్థాయి ఏర్పాట్లు చేస్తున్న క్రమంలోనే మున్సిపల్ అధికారులు కూల్చివేశారు. ఈ నేపథ్యంలో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులంతా ఇక్కడ చేరుకొని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో పాటు మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్, ఇతర బీఆర్ఎస్ పార్టీ నేతలంతా ఇక్కడికి చేరుకొని పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది పూర్తిగా స్థానిక కాంగ్రెస్ నేతలు చేసినటువంటి ఒక కుట్ర అని చెప్తున్నారు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా. చెప్పండి, మీరు విగ్రహావిష్కరణకు ఏర్పాటు చేశారు కదా, అసలు పర్మిషన్ ఉందా? అసలు ఇదంతా ప్రభుత్వ భూమి, అసైన్ భూమి అంటున్నారు, మీరేం చెప్తారు? వాస్తవంగా ఇది ప్రైవేటు ల్యాండ్, 2 గుంటల స్థలంతో ఏదైతే జనగం రామారావు గారు అనే ఒక ప్రైవేటు వ్యక్తి, ఆయనే మర్రిమిట్ట మన మర్రిగూడెం విలేజ్ వాస్తవ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి గారికి అత్యంత సమీప వ్యక్తి. వారు ఈ స్థలాన్ని నేను ఇక్కడ మెడికల్ కాలేజీలో ప్రభుత్వం, ఎందుకంటే ఈ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో అన్ని 33 జిల్లాల కేంద్రాలకే మెడికల్ కళాశాలలు ఎక్కడిచ్చినా కూడా ఇచ్చారు తప్ప ఒక రూరల్ ప్రాంతానికి, మారుమూల గ్రామ ప్రాంతానికి ఇచ్చింది అంటే ఒక గౌరవ పెద్ది సుదర్శన్ రెడ్డి గారి ఒక సమీప అంటే ఏదైతే అత్యంత సన్నిహిత. అదంతా ఓకే, అసలు విగ్రహావిష్కరణకు మీకు అనుమతి ఉందా లేదా, ఇది అసైన్ భూమి అంటున్నారు, మీరేం చెప్తారు? ఇక్కడ ఇది ప్రైవేట్ స్థలంలో ఆల్రెడీ మేము పెడుతున్నామని చెప్పి 4 రోజుల ముందే ఇక్కడ భూమి పూజ చేయడం కూడా జరిగింది. అధికారులకు కూడా ఆల్రెడీ తెలిసింది ఈ సబ్జెక్ట్ అంతా కూడా. ఎక్కడైతే ఈరోజు కేసీఆర్ గారు నిన్న కేసీఆర్ గారు వచ్చిపోయారు, ఇలా కేటీఆర్, హరీష్ రావు గారు చేతుల మీదుగా 3 ఫీట్ల విగ్రహాన్ని ఇంత తొందరలో కూడా ఏంటంటే 11 రోజులు సుధన్న సంతాప దినాలు కంప్లీట్ అయ్యే లోపే ఈ కార్యక్రమాన్ని విగ్రహాన్ని ఆవిష్కరించాలనే ఆలోచనతోటి, ఎందుకంటే ప్రభుత్వం చొరవ చూపడం లేదు, ఈ మెడికల్ కళాశాల పేరు పెట్టలేదు కాబట్టి ఇక్కడ పెడదామని చెప్పి రైతు ప్లస్ ఒక డాక్టర్ విద్యాసాగర్ రెడ్డి గారు స్వచ్ఛందంగా తన ఖర్చుతో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అర్ధరాత్రి పూట వచ్చి జేసీబీలు పెట్టి మున్సిపల్ అధికారులతోటి బలవంత చర్యతోటి ఈ గద్దెను ధ్వంసం చేయడం జరిగింది. దానికి ఏంటంటే ఇక్కడ ప్రజల గుండెల్లో ఇది ఇక్కడ విగ్రహావిష్కరణ ఒకవైపు ఏర్పాట్లు చేస్తున్న క్రమంలోనే మున్సిపల్ అధికారులు కూల్చివేయడాన్ని ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నేతలు అదేవిధంగా పెద్ది సుదర్శన్ రెడ్డి అభిమానులు అయితే తప్పుపడుతున్నారు. ఒకవైపు ప్రభుత్వమే అధికారిక లాంఛనాలతో పెద్ది సుదర్శన్ రెడ్డి అంతిమ సంస్కారాలు నిర్వహించింది, ఇంకోవైపు అదే అధికార యంత్రాంగం ఇక్కడ పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహావిష్కరణకు ఏర్పాటు చేస్తుంటే విగ్రహావిష్కరణ అడ్డుకొని కూల్చివేయడం మాత్రం ఇది దుశ్చర్య అని చెప్పి వారంతా కూడా ఖండిస్తున్నారు. సో ఖచ్చితంగా ఇక్కడ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని కొద్దిసేపటి క్రితం ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా ఇక్కడ ప్రకటన చేసి వెళ్ళారు. స్టూడియో.